స్నేహితులారా 15 డిసెంబర్ 2025న అంటే భారతీయ సైన్యం యొక్క విజయ్ దివస్ సంధ్యపై ఒక అద్భుతమైన దృశ్యం ప్రపంచం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఢిల్లీలో భారతీయ సైన్య అధిపతి ఉపేంద్ర ద్వివేది గారి నివాసం వెలుపల భారతీయ సైన్యం ఒక ప్రత్యేక మోడల్ను ప్రదర్శించింది. ఇది సాధారణ ప్రదర్శన కాదు, కానీ ఇది నేరుగా భారత్ యొక్క సైనిక బలానికి మరియు శత్రువుల కుట్రలకు సమాధానం. ఈ మోడల్ టర్కీ యొక్క వైహీహా కామికేజ్ మిలిటరీ డ్రోన్ది. దానిని పాకిస్తాన్ భారత్పై దాడి చేయాలనే ఉద్దేశంతో పంపింది. కానీ ఈ డ్రోన్ తన లక్ష్యంలో పూర్తిగా విఫలమైంది. భారతీయ సైన్యం యొక్క ఆకాశ్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దానిని గాలిలోనే నిర్వీర్యం చేసింది. దాడి విఫలమైంది మరియు భారత్కు ఎలాంటి నష్టం జరగలేదు. ఆ తర్వాత భారతీయ సైన్యం ఈ టర్కిష్ డ్రోన్ల ముక్కలను సురక్షితంగా తమ వద్ద ఉంచుకుంది. గతంలో చైనా యొక్క PL-15 మిసైల్ అవశేషాలను ఉంచినట్లుగానే సరైన సమయం వచ్చినప్పుడు సైన్యం ఈ డ్రోన్ భాగాలను మీడియా మరియు సామాన్య ప్రజల ముందు ప్రదర్శించింది. దానిని వార్ ట్రోఫీగా చూపించారు. తద్వారా ప్రపంచం భారతీయ ఎయిర్ డిఫెన్స్ ఎంత సమర్థవంతమైనదో చూడవచ్చు. ఈ ప్రదర్శన కేవలం సాంకేతిక ప్రదర్శన మాత్రమే కాదు, కానీ దీనిలో పాకిస్తాన్ మరియు టర్కీ యొక్క సహకారాన్ని కూడా స్పష్టంగా బయటపెట్టింది. సైన్యం యొక్క సందేశం నేరుగా ఇది: భారత్పై దాడి చేయాలనే ఏ ప్రయత్నమైనా ఏ పరిణామం చూస్తుంది. భారతీయ రక్షణ వ్యవస్థ ఇలాంటి దాడులను ఆపడమే కాకుండా ఆధారాలతో సత్యాన్ని బయటపెట్టగలదు. ఈ వార్త టర్కీకి చేరుకున్నప్పుడు భారతీయ సైన్యం టర్కిష్ కామికేజ్ డ్రోన్ను ప్రజల ముందు ప్రదర్శించిందని తెలిసి అక్కడ కలకలం రేగింది. టర్కీ విదేశీ మంత్రిత్వ శాఖ ప్రతిస్పందన వచ్చింది మరియు విదేశీ మంత్రి హకాన్ ఫిదాన్ బయాన్ జారీ చేశారు. భారత్ టర్కీని అపఖ్యాతి చేయడానికి ప్రయత్నించవద్దని అన్నారు. హకాన్ ఫిదాన్ ఈ డ్రోన్లు పాకిస్తాన్కు ఇచ్చినవని కూడా అంగీకరించారు. కానీ వాటిని ఉగ్రవాదులతో పోరాడటానికి ఇచ్చినవని, భారత్కు వ్యతిరేకంగా ఉపయోగించడానికి కాదని వాదన చేశారు. భారతీయ సైన్యానికి తప్పుడు అవగాహన ఏర్పడిందని మరియు టర్కీ ఉద్దేశపూర్వకంగా భారత్ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనడం లేదని చెప్పారు. టర్కీ తరపున భారతీయ సైన్యం ఈ నిర్వీర్యం చేసిన కామికేజ్ డ్రోన్లను తిరిగి ఇవ్వాలని డిమాండ్ కూడా చేశారు. వాటిని తిరిగి తీసుకొని మరింత మెరుగుపరచాలని టర్కీ కోరుకుంటుందని వారి వాదన. కానీ ఈ బయాన్ల తర్వాత ప్రశ్నలు మరింత లోతుగా మారాయి. ఇక్కడి నుంచి కథ ఒక కొత్త మలుపు తిరుగుతుంది. ఎందుకంటే భారతీయ సైన్యం వద్ద ఉన్న ఆధారాలు టర్కీ దావాలకు పూర్తిగా వ్యతిరేక చిత్రాన్ని చూపిస్తాయి. మరియు అదే కారణంతో రాబోయే వీడియోలో ఈ మొత్తం కేసు యొక్క పొరలు పొరలుగా సత్యం బయటపడబోతోంది. మిత్రులారా, చాలా పెద్ద డెవలప్మెంట్ కాబట్టి ఈ వీడియోలో పూర్తిగా అర్థం చేసుకుందాం. కానీ అంతకంటే ముందు ఈ వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు టర్కీ విదేశీ మంత్రిత్వ శాఖ తరపున ప్రవేశపెట్టిన ఆ దావాల సత్యంపై కొంచెం చూద్దాం. టర్కీ ఈ డ్రోన్లు పాకిస్తాన్కు చాలా కాలం క్రితమే ఇచ్చినవని మరియు వాటి ఉపయోగం కేవలం ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మాత్రమే అని చెప్తోంది. కానీ భారతీయ సైన్యం వద్ద ఉన్న ఇన్పుట్లు మరియు సాంకేతిక ఆధారాలు ఈ కథను పూర్తిగా అబద్ధమని నిరూపిస్తాయి. భారతీయ సైన్యం ప్రకారం ఈ కామికేజ్ డ్రోన్లు పాత స్టాక్లో భాగం కాదు. భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఉద్రిక్తత సమయంలో ఎమర్జెన్సీ కొనుగోళ్ల కింద పాకిస్తాన్కు చేర్చబడ్డాయి. ఈ డెలివరీ సాధారణ కార్గో ఫ్లైట్ ద్వారా కాదు, కానీ C-130 హెర్క్యులస్ లాంటి సైనిక విమానం ద్వారా చేయబడింది. దీని నేరుగా అర్థం ఈ సప్లై పూర్తి ప్లానింగ్తో చేయబడింది. కేవలం డ్రోన్లు మాత్రమే కాదు, వాటిలో ఉపయోగించే విస్ఫోటక పదార్థాలు కూడా అదే సమయంలో పాకిస్తాన్కు సప్లై చేయబడ్డాయి. సైన్యం ప్రకారం ఈ డ్రోన్లు రిహాయిషీ వ్యాపారాల్లోకి ప్రవేశించి ఎక్కువ నష్టం కలిగేలా డిజైన్ చేయబడ్డాయి. అంటే టర్కీ యొక్క ఈ ఉపయోగం భారత్కు వ్యతిరేకం కాదని చెప్పడం పూర్తిగా ఖాళీగా నిరూపితమవుతోంది. ఈ డ్రోన్ల ఉద్దేశం ఉగ్రవాదానికి వ్యతిరేక పోరాటమైతే భారత్ సరిహద్దుల్లోకి ఎందుకు పంపబడ్డాయి, మరియు అది కూడా ఒకేసారి అనేక డ్రోన్లు పంపి? ఇదే ప్రశ్న టర్కీ బయాన్ను నిందల బారిలో నిలబెడుతోంది. భారతీయ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ డ్రోన్లను ట్రాక్ చేసి గాలిలోనే నాశనం చేసింది. ఆకాశ్ తీర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఈ డ్రోన్ల తక్కువ ఎత్తుపై ఎగిరే వ్యూహాన్ని కూడా ప్రభావితం చేసింది. రాడార్ నెట్వర్క్ మరియు రియల్ టైం డేటా షేరింగ్ కారణంగా ఒక్క డ్రోన్ కూడా తన టార్గెట్కు చేరలేదు. ఇది వాటే సిస్టమ్ గతంలో కూడా అనేకసార్లు శత్రు సాంకేతికతను విఫలం చేసింది. ఇప్పుడు భారతీయ సైన్యం ఈ ఆధారాలను ప్రజల ముందు తెస్తున్నప్పుడు టర్కీ విదేశీ మంత్రిత్వ శాఖ భయపడినట్లు కనిపిస్తోంది. అదే కారణంతో ఇప్పుడు భాష మారింది మరియు ముందు నిరాకరణ, తర్వాత స్పష్టీకరణ మరియు ఇప్పుడు డ్రోన్లు తిరిగి ఇవ్వమని మాట్లాడుతున్నారు. వాస్తవానికి ఈ ఒత్తిడి ఎందుకంటే టర్కిష్ ఆయుధాల విశ్వసనీయతపై ప్రశ్నలు లేవాయి. టర్కీకి ఇది కేవలం దౌత్య సమస్య మాత్రమే కాదు, కానీ పెద్ద రక్షణ ఎగుమతి దెబ్బ కూడా.
ఎందుకంటే తాను తన బలంగా చెప్పుకొని ప్రపంచానికి అమ్ముతున్న డ్రోన్లే భారతీయ సిస్టమ్ ముందు పూర్తిగా విఫలమయ్యాయి. మరియు ఇదే సత్యం ఇప్పుడు నెమ్మదిగా ప్రపంచం మొత్తం ముందు వస్తోంది. ఇప్పుడు ఈ మొత్తం సంఘటనలను కొంచెం విస్తృత దృక్పథంలో అర్థం చేసుకోవాలి. టర్కీ యొక్క ఆందోళన కేవలం దాని డ్రోన్లు భారతీయ సైన్యం కాల్చివేసిందని కాదు. నిజమైన ఇబ్బంది ఏమిటంటే ఈ కేసు అంతర్జాతీయ వేదికపై టర్కీ యొక్క పాత్రను నిందల బారిలో నిలబెడుతోంది. ఒకవైపు టర్కీ శాంతి మరియు సమతుల్యం మాట్లాడుతోంది, మరియు మరోవైపు భారత్కు వ్యతిరేకంగా ఉపయోగపడే ఆయుధాలు పాకిస్తాన్కు ఇస్తోంది. హకాన్ ఫిదాన్ నేరు భారతీయ దౌత్యంలో కొత్తది కాదు. ఇదే నాయకుడు సింధు జల ఒడంబడిక విషయంలో ఓఐసీ వేదిక నుంచి పాకిస్తాన్కు బహిరంగ మద్దతు ఇచ్చాడు. ఆ సమయంలో భారత్పై అనేక ఆరోపణలు చేశారు మరియు టర్కీ తథ్యాలు పరిశీలించకుండానే పాకిస్తాన్ భాష మాట్లాడడంలో ఆలస్యం చేయలేదు. ఇప్పుడు అదే టర్కీ ఆధారాలతో పట్టుబడినప్పుడు టోన్ పూర్తిగా మారింది. భారతీయ సైన్యం ఇప్పటి వరకు అనుసరించిన రుఖు చాలా స్పష్టం. భారత్పై దాడి జరిగినప్పుడెల్లా భారత్ కేవలం సమాధానమివ్వడమే కాదు, ప్రపంచానికి సత్యాన్ని కూడా చూపిస్తుంది. ఈ కామికేజ్ డ్రోన్లను వార్ ట్రోఫీగా ప్రదర్శించడం ఇదే వ్యూహం. ఇది సందేశం: భారత్ ఏ ఒత్తిడిలోనూ తన ఆధారాలను తిరిగి ఇవ్వదు. టర్కీ యొక్క డ్రోన్లు తిరిగి ఇవ్వాలనే డిమాండ్ స్వయంగా అనేక ప్రశ్నలు లేవనెత్తుతోంది. టర్కీ నిజంగా నిర్దోషి అయితే అంత త్వరగా ఆయుధాలు తిరిగి కోరడంలో ఎందుకు ఆతురత చూపిస్తోంది? నిజమైన కారణం ఏమిటంటే ఈ డ్రోన్ భాగాలు మరియు వాటి టెక్నాలజీ ఇప్పుడు భారత్ వద్ద ఉంది, మరియు దీనితో టర్కీ యొక్క సైనిక ఇమేజ్కు ఎక్కువ నష్టం జరగవచ్చు. ఇప్పుడు ప్రశ్న డ్రోన్లు తిరిగి ఇవ్వాలా లేదా అని కాదు. ప్రశ్న ఏమిటంటే భారత్ తన జాతీయ భద్రతా ఆసక్తులతో ఎందుకు రాజీపడాలి? చరిత్ర సాక్షి. భారత్ కఠిన రుఖ్ అనుసరించినప్పుడెల్లా ప్రపంచం దానిని గౌరవంగా చూసింది, మరియు ఇదే రుఖ్ ఇప్పుడు కూడా భారత్ను బలోపేతం చేస్తుంది. గతంలో కూడా టర్కీ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తాయి. 2019లో భారత్ బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు కూడా టర్కీ బహిరంగంగా పాకిస్తాన్ వైపు నిలబడింది. ఆ సమయంలో టర్కీ భారత్ చర్యపై ప్రశ్నలు లేవనెత్తింది మరియు అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ భాష మాట్లాడడంలో సంకోచించలేదు. అంతకాకుండా కశ్మీర్ విషయంలో కూడా టర్కీ భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తోంది. చరిత్ర ఇది కూడా చెబుతోంది: టర్కీ మరియు పాకిస్తాన్ మధ్య సైనిక సహకారం కొత్త విషయం కాదు. గత అనేక సంవత్సరాల్లో టర్కీ పాకిస్తాన్కు డ్రోన్ టెక్నాలజీ, శిక్షణ మరియు ఆయుధ సప్లైలో సహాయం చేసింది. పాకిస్తాన్ యొక్క అనేక సైనిక పరేడ్లలో టర్కిష్ ఆయుధాలు ప్రదర్శించబడ్డాయి. అలాంటప్పుడు ఇప్పుడు టర్కీ భారత్ వ్యతిరేక అజెండాతో తనకు సంబంధం లేదని చెప్పడం ఇది దాని పాత రికార్డుతో సరిపోలడం లేదు. ఇప్పుడు నిర్ణయం మీరు చేయాలి. భారత్ టర్కీ డిమాండ్ను అంగీకరించాలా, లేక ఈ డ్రోన్లను ఆధారాలు మరియు వార్ ట్రోఫీలుగా తమ వద్ద ఉంచుకోవాలా? ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? క్రింద కామెంట్లో తప్పక చెప్పండి. ఈ విశ్లేషణ నచ్చినట్లయితే వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి, మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. తద్వారా ఇలాంటి సమాచారం కోసం మాతో కలిసి ఉండండి. జై హింద్.